అందరికీ నమస్కారం అండి. నేను మీ అమ్మ మురళీ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం. నిన్న ఈ బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి లోన్లకు సంబంధించిన వివరాలు కొన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా రావడానికి కారణం, మీరు ఏదైతే ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంత డేటా నా దగ్గర వచ్చింది. సో ఆ డేటాకి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో జనాభా వచ్చేసి సుమారు 22,80,000 మంది జనాభా ఉన్నారు. ఇందులో బీసీ జనాభా 50% తీసుకున్నా కానీ దగ్గరగా 11 లక్షల మంది బీసీ జనాభా ఉన్నారు. సో అయితే ఇక్కడ ఏదైతే బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చిందో కృష్ణా జిల్లాకి, దట్స్ మీన్ ఎన్టీఆర్ జిల్లాకి ఎంత ఇచ్చారు అంటే టోటల్గా వచ్చేసి మొత్తం లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నటువంటి 3,282 మంది 3,282 మంది లబ్ధిదారుల సంఖ్యగా వాళ్ళు చూపించారు. ఇందులో వచ్చేసి అంటే స్వయం ఉపాధి, జనరిక్ మందుల షాపు, అంటే అదే నిన్న చెప్పినట్టుగా D.Pharmacy, M.Pharmacy చేసిన సోదరులకి, ఇట్లా రకరకాలుగా 3,282 మందికి ఇక్కడ చూపించారు. సో దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క ప్రభుత్వం ఆ 3,282 మందికి గాను కేటాయించిన నిధులు వచ్చేసి 3,785 కోట్ల రూపాయలు ఈ యొక్క బీసీ కార్పొరేషన్ నుంచి ఎంతమందికి దగ్గరగా 3,282 మందికి ఈ యొక్క లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క జిల్లా యంత్రాంగం ప్రిపేర్ చేసిన పరిస్థితి. అంటే సుమారు జిల్లా వ్యాప్తంగా 11 లక్షల పైచిలకు ఉన్న బీసీ జనాభాలో 3,282 మంది లబ్ధిదారులు అంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారు? జనాభా దామాషా ప్రకారం ఇచ్చారా, లేదంటే బడ్జెట్ ప్రకారం ఇచ్చారా? పోనీ ఈ బీసీలకు సంబంధించినటువంటి జనాభా లెక్కలు ఉండి వాటి ఆధారితంగా ఏమైనా చేశారా అంటే లేదు. ఏదో వారికి తోచిన సంఖ్యని ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఇది బీసీ కార్పొరేషన్కి సంబంధించి బీసీలకు సంబంధించినటువంటి 11 లక్షల మంది జనాభాలో ఎంతమందికి ఇచ్చారు? సుమారుగా 3,282 మందికి ఇచ్చారు. మరి చూడండి, ఇక్కడ బీసీలకు మరి ఏమైనా న్యాయం జరుగుతుందా? లేదు కదా. ఇక ఇదే విధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకటి విడుదల చేసింది. ఈడబ్ల్యూఎస్ కింద ఈ యొక్క రుణాలు మంజూరు చేస్తామని చెప్పేసి, అంటే ఆర్థికంగా బక్క చిక్కిన వాళ్ళు అంట, ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి బక్క చిక్కిన సోదరులకు కూడా కొన్ని లోన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ దయచేసి అందరూ ఒకటి గమనించాలి, మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, అట్లాగే ఆధిపత్య వర్గాల్లో కూడా బక్క చిక్కిన సోదరులు ఉంటారు. వారిని కూడా ఆర్థికంగా చైతన్యపరచాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంటుంది. దానికి మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాము. అయితే దీన్ని కూడా జనాభా దామాషా ప్రకారం చెయ్యాలని మా ప్రధానమైన డిమాండ్. కానీ అలా చేయకుండా ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఏదైతే ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన కార్పొరేషన్ని సంబంధించి మొత్తం ఎన్ని ఇచ్చారండి వీళ్ళకి? లబ్ధిదారుల సంఖ్య 2,771 మంది. అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన నిధులంటండి 1,554 కోట్లు. అంటే బీసీ దాదాపు 11 లక్షల పైచీలకు జనాభా ఉన్న సోదరులకి ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత? టోటల్గా జిల్లా వ్యాప్తంగా 22 లక్షల్లో 15% ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ వర్గానికి ఎంత ఇచ్చారో మీరే గమనించండి. అంటే మా బీసీలకు వచ్చేసేమో 3,282 మందికి ఇస్తే, ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కింద 2,771 మందికి కేటాయించినటువంటి ఏంటిది? ఏ దామాషా ప్రకారం చేశారు? 50% ఎక్కువ ఉన్న బీసీ జనాభాలకి ఏమో 3,200, 15% 15% ఉన్న వాళ్ళకి 2,771 లబ్ధిదారులను ఎలా గుర్తించారు? ఏ విధంగా ఏ ప్రాతిపదికన చేశారు? ఈ అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వీళ్ళకి మళ్ళీ 1,554 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎక్కడ న్యాయం ఇది? ఇక
ఈడబ్ల్యూఎస్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ తర్వాత వచ్చేసి కాపు సోదరులకి, ఇక్కడ కాపు సోదరులకు కూడా నిధులు కేటాయించారు. ఎస్, ఇందాక చెప్పినట్టుగానే అన్ని కులాల్లో కూడా చాలా మంది ఆర్థికంగా బక్కచిక్కిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా బక్కచిక్కిన ఆ యొక్క సామాజిక వర్గాలని ఖచ్చితంగా ఆర్థిక బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని మరొకసారి చెప్తూనే, అదేవిధంగా ఇక్కడ ఈ సోదరులకు ఇచ్చింది వచ్చేసి 1051 మంది లబ్ధిదారులుగా చూపించారు. ఇక్కడ బాగా గమనించండి, ఈ యొక్క కాపు కార్పొరేషన్ నుంచి 1051 మంది లబ్ధిదారులని ఇచ్చి బడ్జెట్ వచ్చేసి వాళ్ళకి 1993 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఈ గవర్నమెంట్ కానివ్వండి, ఈ అధికారులు కానివ్వండి? అంటే ఎక్కడో 11 లక్షల మంది జనాభాలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ సోదరులకు వచ్చేసి 3282 మందిని ఇవ్వటం ఏంటి? ఈడబ్ల్యూఎస్ లో వచ్చేసి 2772 మంది ఇవ్వటం ఏంటి? అదే కాపు కార్పొరేషన్ నుంచి 1058 మందికి ఇవ్వటం ఏంటి? ఏంటిది? ఏ లెక్కలో ఏ ఆధారితంగా ఇస్తుంది ఈ ప్రభుత్వాలు? దీన్ని అడిగే ఈ యొక్క బీసీ నాయకులే లేరా? దీన్ని ప్రశ్నించే బీసీ జాతి సోదరులు లేరా? ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి, నాకు 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఇస్తే సరిపోతుందిలే, నా కడుపు నిండుతుందిలే అనుకుంటే ఎట్లా? చైతన్యవంతమైన నా బీసీ సోదరుడా, ఆలోచించండి. నేను బాగుంటమే కాదు, నాతో పాటు నా జాతి సోదరులు కూడా బాగుండాలనే ఆలోచనతో మేల్కొనండి. మనకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి సోదరులు కూడా గుర్తించి మీ జాతికి, అంటే మన జాతికి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీగా పుట్టిన నీ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలు, ఎస్, ఏ ప్రభుత్వం అయినా కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కావాల్సినవి వారికి ఉన్న మౌలిక సదుపాయాల్లో నుంచి వారు చేయగలిగినంత వరకు వారు చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఒక బీసీగా, ఒక సంఘ నాయకుడిగా నీ జాతికి ఏం కావాలో నీకే తెలుసు. కాబట్టి నువ్వు ఆ ప్రభుత్వంలోని ఆ పార్టీలోని వ్యక్తులు కాబట్టి నీ జాతికి ఏం కావాలో, ఏం చేస్తే బాగుంటుందో నీకే తెలుసు. కాబట్టి ఓ బీసీ బిడ్డ నీకే చెప్తున్నాను, ఆ పార్టీలో ఉన్న బీసీ బిడ్డ నీకే తెలుసు. కాబట్టి నీ ఆ యొక్క పార్టీ అధిష్టానానికి దృష్టికి తీసుకువెళ్ళి నా జాతి ఈ విధంగా నష్టపోతుంది, నా జాతికి ఈ విధంగా నిధులు కావాలి, ఈ విధంగా విధులు కావాలి అని చెప్పేసి మీ యొక్క పార్టీ అధిష్టానం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నీ జాతికి కావాల్సిన అవసరాలు తీర్చగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ జాతి అద్భుతంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అది నీ చేతుల్లోనే ఉంది బీసీ సోదరా. ఓ బీసీ సోదరా, నీకే చెప్తుంది.